కొంతమంది తల్లులు అడిగేటటువంటి ప్రశ్న ఇది. మేము ఉపదేశం తీసుకున్నాము గురువుగారు. ఈ లక్ష్మీ గణపతి మంత్రము ఎన్ని మార్లు జపం చేయాలి? సిద్ధి పొందాలంటే ఎలా జపం చేయాలి? అని అడుగుతూ ఉన్నారు. లక్ష్మీ గణపతి మంత్రము సిద్ధి పొందడానికి మీరు 11 రోజుల్లో, లేదంటే 21 రోజుల్లో, లేదా 27 రోజుల్లో, మండలం రోజుల్లో, లేదా 3 మాసాలలో, 6 మాసాలలో ఒక సమయం పెట్టుకొని ఈ యొక్క జపాన్ని మీరు సంపూర్ణం చేయండి. 1,86,000 మార్లు లక్ష్మీ గణపతి మంత్రం చేస్తే లక్ష్మీ గణపతి స్వామివారి సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఉపదేశం తీసుకున్నటువంటి వారికి తొందరగా ఫలితం వస్తుంది. ఒక ఉపదేశం లేకపోతే మీరు గురువు యొక్క అనుమతితో గురువు సాన్నిధ్యంలో ఈ మంత్రాన్ని ఎలా పఠించాలి, ఏ దిక్కుగా పఠించాలి, ఏ ఆసనం వేసుకొని పఠించాలి అనేది తెలుసుకొని ఈ జపం చేయడానికి ప్రయత్నం చేయండి. అతి శీఘ్రంగా మనకు అనుగ్రహించేటటువంటి సాధనలో లక్ష్మీ గణపతి సాధన ముఖ్యమైనటువంటి సాధనగా పేర్కొనబడుతుంది. ఈ మంత్రం ఎలా జపం చేయాలి? ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరదా సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరదా సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరదా సర్వజనం మే వశమానయ స్వాహ. ఈ విధంగా మీరు జపం చేయండి. తూర్పు ముఖంగా కూర్చొని జపం చేయండి. దర్భాసనం వేసుకోండి. దర్భాసనం పైన ఒక పసుపు రంగు వస్త్రాన్ని కుట్టుకోండి. మీరు సూది దారంతో కుట్టుకొని ఎప్పుడూ కూడా ఈ దర్భాసనం పైన మీరు యొక్క పసుపు రంగు వస్త్రం వేసుకున్నటువంటి ఈ యొక్క ఆసనాన్ని గణపతి సాధనకు, గణపతి జపానికి ఉపయోగించవచ్చు. స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క జపానికి ఉపయోగించవచ్చు. బగలాముఖి అమ్మవారి యొక్క జపానికి కూడా ఉపయోగించవచ్చు. గురు మంత్ర జపానికి దత్తాత్రేయ, లక్ష్మీ హయగ్రీవ, మేధా దక్షిణామూర్తి, అలాగే ఈ యొక్క గురు సంబంధించినటువంటి సాధన చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఆసనం పైన కూర్చొని జపం చేస్తే అతి శీఘ్రంగా మీకు మంత్రసిద్ధి కలుగుతుంది. శుభం.